హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 టైం అయితే సమీపంలోకి వచ్చేసింది. స్టార్ట్ కావడానికి జస్ట్ ఒక 4 డేస్ మాత్రమే ఉంది. అండ్ ఈలోపు అన్ని టీమ్స్ అయితే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాయి. ఎస్ఆర్హెచ్ కూడా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనేది ప్రఖ్యాత కామెంటేటర్ అయిన హర్ష బోగ్లే కూడా చెప్పాడు. సో మనం కంప్లీట్గా ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అండ్ బౌలింగ్లో వీక్ ఉందని కామెంట్స్ వస్తున్నాయి, దాని మీద కూడా చూద్దాం. చూసే ముందు అయితే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా అండ్ కామెంట్ చేయండి, ప్లేయింగ్ 11లో ఆడన్ జంపా ఉంటే బెస్టా, 4th ఫారిన్ ప్లేయర్గా, లేకపోతే వియాన్ ముల్లర్ ఉంటే బెస్టా అనేది అయితే మీరు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 2 నెలల ఐపీఎల్ సీజన్, ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. ప్రతిరోజు ఒక పెద్ద వీడియో అయితే వస్తూనే ఉంటుంది ఎస్ఆర్హెచ్ కోసం అండ్ ఐపీఎల్ కోసం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి చూడండి, మ్యాక్సిమం లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి హెడ్ కోచ్ ట్రావిస్ హెడ్ అందరూ వచ్చేసారు. నితీష్ కుమార్ రెడ్డి ఇంకెవరైనా వచ్చేది ఉంటే 1-2 రోజుల్లో కంప్లీట్గా రీచ్ అవుతారు. అక్కడ టైం కూడా లేదు, ఇంకా ప్రాక్టీస్ మ్యాచెస్ కనీసం ఇంకొకటైనా ఆడాల్సి ఉంది. సో మొత్తానికైతే టీం ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈలోపు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అయింది ఇప్పటికే. సో ఆ మ్యాచ్లో మనకు ఎవరి పవర్ ఏంటి అనేది చూసాం. అండ్ దాన్ని బట్టి అయితే ప్రఖ్యాత కామెంటేటర్ హర్ష బోగ్లే ఒక టీం అయితే తయారు చేశాడు. అది దాంట్లో అదే టీం ఉండే అవకాశం ఉందా, ఏదైనా చేంజ్ ఉండే అవకాశం ఉందా చూద్దాం. అండ్ అంతకుముందు అయితే బౌలింగ్లో వీక్ ఉందని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే చూశాను. యాక్చువల్గా బౌలింగ్లో వీక్ అంటే మహమ్మద్ షమి ఫిట్గా ఉండి వెనకటి రిధంలో వేసిన, హర్షల్ పటేల్ కూడా అలా ఉంటే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నట్టే, వీక్ అయితే లేదు. సో ఇప్పుడు హర్ష బోగ్లే ప్రకటించినటువంటి ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందనే అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఓపెనర్గా ఇది ఎవరైనా 100% యాక్సెప్ట్ చేసేది. ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ ఒక ఎలా ఆడాలని దాన్ని మొత్తం మార్చేశారు. పవర్ ప్లే హిట్టింగ్తోని 6 ఓవర్స్లోనే 100 ఇలా కొట్టేస్తూ పోయారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనర్స్గా ఉంటారు, అలా అందులో ఇలాంటి సందేహం లేదు. అండ్ ఈసారి కూడా వాళ్ళు సేమ్ ఫామ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇంకా అభిషేక్ శర్మ రాటుదేలాడు. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ ఈసారి కూడా ఒక స్పెషల్ టీం కాబోతుంది. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది చూడడానికి వీళ్ళు ఈసారి ఎలా ఆడతారు అని చెప్పేసి. అండ్ నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఈసారి యాడ్ అయినటువంటి ఇంకో ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో అయితే బాగానే ఆడాడు. సో తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్, 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీస్ కొట్టాడు. అండ్ ఈసారి ఇంకా వేగంగా ఆడతారు ఎస్ఆర్హెచ్ అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇషాన్ కిషన్ అందుకే తీసుకున్నారు బహుశా. సో సేమ్ ఈ ముగ్గురు ఒకలాంటి ప్లేయర్సే, చాలా ఎక్సైటింగ్గా. పోయిన సారి ఉన్న టీంకి ఇంకొకరు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు. సో ఇతన్ని అయితే నెంబర్ 3లో పెట్టాడు హర్ష బోగ్లే. నెంబర్ 4 చూసుకున్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి. సో ఈసారి కేవలం 6 క్రోర్స్ ఒప్పుకున్నాడు అతని టీం కోసం. అండ్ ఒకవేళ యాక్షన్కి వెళ్ళి ఉంటే చాలా డబ్బు వచ్చేది, కానీ టీంకు లాయల్గా ఉండడానికి చేశాయని చెప్పాడు. సో అయితే చాలా రాటుదేలాడు పోయినసారి కంటే ఈసారి. అండ్ ఇంజూరీ నుంచి కూడా బయటకు వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇది అందరూ యాక్సెప్ట్ చేసే టీమే ఇక్కడి వరకు అయితే. అండ్ ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ ప్రపంచంలోనే స్పిన్ను అత్యుత్తమంగా ఆడతాడు అండ్ ఫాస్ట్ బౌలింగ్ను కూడా అట్లానే ఆడతాడు. సో అందుకోసం ఇతనికి 23 కోట్లు పెట్టి మరీ కొన్నారు. సో ఇతన్ని హర్ష బోగ్లే గారు అయితే నెంబర్ 5లో పెట్టారు. సో ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, సో అందుకోసమే హయ్యెస్ట్ అమౌంట్ పెట్టింది ఎస్ఆర్హెచ్. నెంబర్ 6 అభినవ్ మనోహర్కి ప్లేస్ అయితే ఇచ్చాడు ఇతడు. అభినవ్ మనోహర్ ఏంటంటే డొమెస్టిక్లో కాస్త పేరుంది కాబట్టి ఈ సచిన్ బేబీ, అథర్వ టైడే, అనికేత్ వర్మ కాకుండా అభినవ్ మనోహర్ను పెట్టాడు బహుశా. అండ్ అభినవ్ మనోహర్ డొమెస్టిక్లో చాలా బాగా ఆడతాడు, పెద్ద పెద్ద స్కోర్స్ కొడతాడు. సో అందుకే అతడు ఓవరాల్గా చూసి ప్రాక్టీస్ మ్యాచ్ కాకుండా ఈ ప్లేస్ అయితే ఇచ్చాడు. నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్ని అయితే పెట్టాడు. సో నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్ అంటే ఇంకొక బ్యాట్స్మెన్ వస్తే బాగుండేదేమో నాకు అనిపించింది. సో 7కే ప్యాట్ కమిన్స్ రావడం అంటే ప్యాట్ కమిన్స్ అంటే హిట్టింగ్ చేస్తాడు, కానీ త్వరగా వికెట్స్ పడినప్పుడైతే ఒక ఇంపాక్ట్ ప్లేయర్ను దించాల్సిందే ఈ ప్లేయింగ్ 11తోని. సో నెంబర్ 6కి అభినవ్ మనోహర్, 7కు ప్యాట్ కమిన్స్ అంటే ఒకవేళ 2-3 వికెట్స్ పడినప్పుడు మాత్రం ఈ టీంను మార్చి వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్ని దింపేసేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే బ్యాటింగ్ తక్కువగా ఉంటుంది. సో ఇలా అయితే హర్ష బోగ్లే గారు ప్లేస్ చేశారు. నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్ మంచి బౌలర్. అండ్ ఈసారి బౌలింగ్ ఎలా వేస్తాడో చూడాలి. ఇంజురీ ఉంది ప్యాట్ కమిన్స్కి, ఇంజూరీ నుంచి వస్తున్నాడు కాబట్టి ఇతడు బౌలింగ్ వేయడం అంతే ఫామ్లో ఉన్నాడా లేదా అని చూడాల్సి అయితే ఉంది. నెంబర్ 8లో హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ మెయిన్గా బౌలర్ అవుతాడు, ఆల్రౌండ్ అంటారు, కానీ మనకి బ్యాటింగ్లో ఎప్పుడు కనిపించలేదు. సో నెంబర్ 8లో హర్షల్ పటేల్ని పెట్టేశాడు. అండ్ నెంబర్ 9 ఆడన్ జంపా, వరల్డ్ కప్ స్పిన్నర్ ఇతడు. అండ్ ఫారిన్ ప్లేయర్స్, ఈ 4 ఫారిన్ ప్లేయర్స్ని అయితే 1 ట్రావిస్ హెడ్ అండ్ 2 హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్ అండ్ ఆడన్ జంపాను ప్లేస్ చేశాడు హర్ష బోగ్లే. సో ఇక్కడ వియాన్ ముల్లర్ని కన్సిడర్ చేయలేదు. ఒకవేళ వియాన్ ముల్లర్ని తీసుకుంటే బ్యాటింగ్ చాలా బలంగా అవుతుంది, కాకుండా ఇద్దరు స్పిన్నర్లతో వెళ్ళడానికి హర్ష బోగ్లే టీంలో అయితే ఇద్దరిని పెట్టాడు. అండ్ నెంబర్ 10 రాహుల్ చహార్. సో ఇక్కడ రాహుల్ చహార్ అండ్ ఆడన్ జంపా సేమ్ టైప్ ఆఫ్ బౌలింగ్ చేస్తారు. నేను అనేది ఏంటంటే ఆడన్ జంపా బదులు వియాన్ ముల్లర్ని తీసుకుంటే బ్యాటింగ్ బలంగా ఉంటుంది అండ్ బౌలింగ్ కూడా ముల్లర్ బాగా వేస్తాడు. సో ఇన్నింగ్స్ ఓపెన్ చేయగలడు. బౌలింగ్లో మహమ్మద్ షమీతో పాటు
అండ్ స్పిన్నులో ఎలాగో రాహుల్ చహార్ ఉన్నాడు, అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా జిషాన్ అన్సార్ని పెట్టుకోవచ్చు అని అయితే ఉంది. కాకపోతే ఆడన్ జంప వికెట్ తీయగల బౌలర్ కాబట్టి తనకి ప్లేస్ ఇచ్చాడేమో. అండ్ వెంటనే రాహుల్ చహార్ నెంబర్ 10. సో ఇద్దరు స్పిన్నర్, ఇండియన్ అంటేనే స్పిన్ పిచ్చెస్ అండ్ మొదటి హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో స్పిన్ బాగా పనిచేస్తుంది ఇండియాలో. సో స్టార్టింగే ఇద్దరు స్పిన్నర్లను పెట్టే బదులు చివరిలో పెడితే బాగుంటుంది. సో మొత్తానికైతే ఇద్దరు స్పిన్నర్లను పెట్టాడు. 9 ఆడన్ జంప, 10 రాహుల్ చహార్ అండ్ 11 చూస్తే మహమ్మద్ షమి. సో ఈసారి మహమ్మద్ షమి మీద అందరి కళ్ళు అయితే ఉంటాయి, ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ని విడిచిపెట్టుకొని మహమ్మద్ షమిని అయితే తీసుకొచ్చారు. సో ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే ఎవరిని పెట్టలేదు ఇక్కడ. సో నెంబర్ 11 వరకు అయితే మహమ్మద్ షమి వరకు అయితే టీంను పెట్టాడు. ఇక్కడ 7 బౌలర్స్ ఉన్నారు ఆల్మోస్ట్. మహమ్మద్ షమి, రాహుల్ చహార్, ఆడన్ జంప అండ్ అదేవిధంగా హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ వేయగలడు. 7 బౌలర్స్ని అయితే పెట్టారు అండ్ అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేయగలడు. సో ఇంతమంది బౌలర్స్ బదులు ఒక ఆడన్ జంప బదులు వియాన్ ముల్డర్ని తీసుకుంటే టీం అయితే పర్ఫెక్ట్ ఉంటుందేమో నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నాకు అనిపించేది ఏంటంటే అనికేత్ వర్మని పెడితే బెస్ట్, ఎందుకంటే అనికేత్ వర్మ హిట్టింగ్ చేస్తున్నాడు. సో ఇలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైనా. పోయినసారి ఇలానే నితీష్ కుమార్ రెడ్డిని ఎంకరేజ్ చేశారు, అతడైతే తన ఫామ్ చూపెట్టాడు. సో మొత్తానికైతే సో ఇక్కడ హర్ష బోగ్లే గారు పెట్టిన టీంలోనే ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా అనికేత్ వర్మని పెట్టేసినట్లయితే నెంబర్ 6 వరకే మంచి బ్యాట్స్మెన్లను తీసుకున్నాడు కాబట్టి ఒకవేళ 2-3 వికెట్లు త్వరగా పడినా కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా అనికేత్ వర్మను దించవచ్చు. అప్పుడు టీం అయితే చూడడానికి బాగుంటుంది. అండ్ ఇంకా మనం అనుకునే ప్లేయింగ్ 11 ఏంటంటే సేమ్ 6 వరకు అయితే అభినవ్ మనోహర్ వరకు అయితే సేమ్ టీం ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ 7లో వియాన్ ముల్డర్ని పెట్టేసినట్లయితే బ్యాటింగ్ చాలా బలంగా ఉంటుంది అండ్ అతను బౌలింగ్ కూడా వేయగలడు. అండ్ నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ 8 వరకు బ్యాట్స్మెన్ ఉన్నట్లుగా ఉంటుంది. అండ్ నెంబర్ 9లో హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ మంచి బౌలర్, పేస్ వేరియేషన్స్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. నెంబర్ 9లో అతడు. అండ్ నెంబర్ 10లో రాహుల్ చహార్ అండ్ బౌలర్ అండ్ కాస్త బ్యాటింగ్ కూడా చేయగలడు రాహుల్ చహార్. అండ్ నెంబర్ 11లో సేమ్ మహమ్మద్ షమి అండ్ ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా అనికేత్ వర్మ. సో ఈ విధంగా వెళ్తే ఎస్ఆర్హెచ్కి మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాటింగే బలం. సో వాళ్ళు బ్యాటింగ్లోనే హైయెస్ట్ రన్ స్కోర్ చేస్తేనే గెలవగలుగుతారు. పోయిన సీజన్ అంతా బ్యాటింగ్ మీదనే డిపెండ్ అయింది. బౌలింగ్ వీక్ అయిందని చాలామంది అంటున్నారు, కానీ పోయిన సీజన్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మీద డిపెండ్ అయ్యి మ్యాచెస్ అస్సలే గెలవలేదు, మొత్తం బ్యాటింగ్ మీద డిపెండ్ అయ్యి గెలిచారు. సో ఈసారి ఇంకా బౌలింగ్ బలంగా ఉంది. ఒక 2 స్పిన్నర్లు ఉన్నారు, ఆడన్ జంప అండ్ రాహుల్ చహార్. అండ్ మహమ్మద్ షమి బాగానే వేస్తున్నాడు, ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూసాం, బౌలింగ్ ఫామ్లో ఉంది. అండ్ హర్షల్ పటేల్ చాలా క్లెవర్ బౌలర్, ప్రాక్టీస్ మ్యాచ్లో అంత బాగా ఆడకున్నా కూడా ఇతడు ఆడగలుగుతాడు. అండ్ అసలైన టైంలో మ్యాచ్ మూమెంట్లో అతను బౌలింగ్ అయితే స్లో బాల్స్ వాళ్ళకి అర్థం కావు. అండ్ ఇంకా జిషాన్ అన్సారీ ఉన్నాడు ఇంకొక బౌలర్. అండ్ మంచి బౌలర్స్ అయితే ఉన్నారు, వెరైటీ ఉంది. బౌలింగ్ బలహీనం కావడం కాదు, బౌలింగ్ అయితే బలంగా తయారైంది. కానీ బ్యాటింగే ఎప్పటికైనా ఎస్ఆర్హెచ్ యొక్క ఫేవరెట్ ఏంటంటే బ్యాటింగే, ఫ్యాన్స్కైనా ఏదైనా. సో ఈసారి బ్యాటింగ్లోనే మళ్ళీ చెలరాగాలని ఆశిద్దాం. మెయిన్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఈ జోడి మీద అందరు ఆశలు ఉంటాయి. అండ్ ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ కూడా అందరు బిగ్ హిట్టర్సే ఉన్నారు. సో ఓవరాల్గా టీం చూసుకుంటే చాలా బలంగానే ఉంది. అండ్ ఒకసారి మ్యాచ్లోకి దిగాక వీళ్ళు ఎలా ఆడతారు అండ్ ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ ఎలా ఉంది, నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు అయితే మనకు తెలుస్తూ ఉంటాయి. సో మొత్తానికి టీం అయితే సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ టీం మనకు ఎలా ఉంది అనేది అయితే మీరు కామెంట్ చేయండి. ఒకవేళ హర్ష బోగ్లే గారి టీం అలా వెళ్తే బాగుంటుందా, లేకపోతే వియాన్ ముల్డర్ని తీసుకొని వెళ్తే బాగుంటుందా అనేది అయితే ఒకటి కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏమిటి? హర్ష బోగ్లే గారి టీం యాస్టీజ్ వెళ్తే బలంగా ఉందా, లేకుంటే ఆడన్ జంప ప్లేస్లో వియాన్ ముల్డర్ ఫారిన్ ప్లేయర్ని తీసుకుంటే బలంగా ఉంటుందా అనేది కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.